అందరికీ హాయ్ అండి. ఈరోజైతే ఉల్లికారం పాలకూర అయితే చేశాను. టేస్ట్ అయితే బావుంటుంది. ఎప్పుడు పాలకూర పప్పు, పాలకూర కర్రీయే కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పాలకూర వారంలో 2 సార్లు తిన్నా కానీ మంచిదండి. బావుంటుంది పాలకూర ఈ విధంగా చేసుకున్నా కానీ. పాలకూర పప్పు చేసుకున్నా కానీ చాలా బావుంటుంది. పిల్లలైన పెద్దవాళ్ళు తింటే చాలా మంచిది. ఎలా చేసుకోవాలంటే ముందుగా అయితే 2 ఉల్లిపాయలు అయితే తీసేసుకొని 7, 8 చిన్నులపాయ రెబ్బలు, ఒక అర స్పూను జీలకర్ర, తగినంత కారం అయితే వేసేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా అయితే కోర్స్‌గా మిక్సీకి అయితే పట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ పోపు పెట్టేస్తున్నానండి. పోపు దినుసులు, ఎండుమిర్చి కూడా అయితే వేసి అవి వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు మిక్సీకి పట్టుకునేటప్పుడు వేసాను. ఇక్కడొచ్చేసి మరలా పోపులో అయితే వేస్తున్నానండి. టేస్ట్ అయితే బావుంటుంది. అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ముందు మిక్సీకి పట్టుకున్న ఆ పేస్ట్ అంతా కూడా అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే ఆయిల్‌లో వేగనివ్వాలి. టేస్ట్ అంతా కూడా ఇదే ఆయిల్‌లో వేగితేనే బావుంటుందండి. ఇది వేగేలోపు నేను పాలకూర అంతా కూడా అయితే కట్ చేసుకున్నాను. ముందు వేసిన ఆయిల్ అంతా కూడా పైకొచ్చేంత వరకు అయితే ఉల్లిపాయ వేగనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర అంతా కూడా అయితే వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది లో టు మీడియంలో పెట్టేసుకొని ఇదంతా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అసలు పెట్టుకోకూడదు. కలిపేసుకొని మూత పెట్టేస్తే ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి తేలుతుంది. ఇంకా అయితే ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే పాలకూర అయితే ఉడకలేదు. మరలా అయితే నేను ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. ఆకుకూర పట్టుకొని కొంచెం ఉడికిందా లేదని తెలిసిపోతుందండి. ఇక్కడొచ్చేసి చూపిస్తున్న విధంగా అయితే ఆకుకూర అయితే ఉడికిపోయింది. ఈ పాలకూర ఉల్లికారం రైస్‌లోకి చాలా బావుందండి.